మనం ఎంత పనికిమాలిన దేశంలో ఉన్నామంటే భారతదేశం నా మాత్రమే భారతీయులందరూ సోదర సోదరీమణులు. కలకత్తాలో ఒక సోదరీమణికి మానభంగం చేసి మర్డర్ చేసి చంపేస్తే మనం మానవత్వాన్ని ఎలా చాటుకున్నాము అన్నదే ఇప్పుడు ఈ వీడియో. ఎంత అద్భుతంగా మానవత్వాన్ని చాటుకున్నామంటే వెంటనే ఆమె పేరు, వయసు, శరీర ఆకృతి, ఎలా చంపబడింది, ఎన్ని గ్రాములు స్పెర్మ్ ఉంది కడుపులో, కాళ్ళు ఎలా చీల్చారు, రామచంద్ర ప్రభు, ఆమె వయసు ఎంత, ఆమె తల్లిదండ్రులు ఎవరు, ఇల్లు ఎక్కడుంది, మొత్తం బయట పెట్టేశారు. ఆమె ఫోటో పెట్టడం, ఆర్ఐపి అని చెప్పి ఆమె పేరు పెట్టడం. ఇంకొక సిగ్గు మాలిన ఒక మాట ఒకటి చెప్తా. యూట్యూబ్లో ఆమె వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేశారు. ఆమె క్యాస్ట్ గురించి వెతికారు గూగుల్లో. సిగ్గుచేటు. ఇది భారతదేశం కాదు, భారత్ పాకిస్తాన్ లాంటి భారతిస్తాన్. నాకు ఈ వీడియోస్ చేస్తుంటే ఇలా పొలైట్గా నీట్గా చెప్పడం వల్ల నాకు వ్యూస్ రావట్లేదు ఈ వీడియోకి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇలా పేరు చెప్పకుండా ఆ వర్డ్ యూజ్ చేయకుండా వీడియోస్ చేయడం వల్ల నా వీడియోస్ ఎవరు చూడట్లేదు. యూట్యూబ్లో క్రాంతి వ్లాగర్ అని ఒకటి ఉంటుంది, కళ్ళద్దాలు పెట్టుకొని ఒక అతను చేస్తాడు, మంచి వీడియోసే చేస్తాడు. అతను చెప్పే విధానం డైరెక్ట్గా రేప్ చేసి చంపేశారు అని చెప్తాడు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడటానికి. సినిమా కాదు కదా ఇది, ఎంటర్టైన్మెంట్ కాదు కదా జరిగింది. సర్కస్ అయితే ఆ సర్కస్ గురించి మాట్లాడుకోవచ్చు, సినిమా అయితే సినిమాలో ఫలానా జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక ఆడపిల్లని, భారత స్త్రీని క్రూరంగా అనుభవించి చంపేశారు. దాని గురించి ఎలా వీడియోస్ చేయాలి? ఫోటో పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఆర్ఐపి అంటే ఇలా ఆర్ఐపి అని చెప్తే శవం ఏమైనా డ్యాన్స్ వేస్తుందా గ్రేవ్యార్డ్లో? ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఆమె చనిపోయిన తర్వాత 3 గంటల వరకు శవాన్ని చూడనివ్వలేదు హాస్పిటల్ సిబ్బంది. యూట్యూబ్, సోషల్ మీడియా ఏం చేసిందో తెలుసా? ప్రతి రోజుకి 100 సార్లు ఫోటో పెట్టడం, ఇలా జరిగింది, కాళ్ళు ఇలా చేస్తే మర్మాంగాలు, ప్రైవేట్ పార్ట్స్ అంత రోతగా చెప్పడం వల్ల ఆమెను పలుమార్లు ఈ సోషల్ మీడియానే మానభంగం చేసినట్టుగా అనిపిస్తుంది. సిగ్గుచెడు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల.